నా అన్వేష్ వీడో ఎదవ, వీడో పచ్చి పోరంబోకు, వీడికి అమ్మకి ఆలికి చెల్లికి తేడా తిరిగినటువంటి ఒక దుర్మార్గుడు. వీడిని సమాజంలో తిరగనివ్వటమే ఒక మహాపాపం, ఒక పాతకం కూడా. వీడి మీద వాస్తవానికైతే కేసులు పెట్టడం, జైల్లో పెట్టి బిర్యానీలు పెట్టడం కాకుండా వీడి మీద యాక్షన్ కూడా చాలా సివియర్గా తీసుకోవాలి. అంటే వీడు కనపడిన చోటే ఎన్కౌంటర్ చేసేలాంటి ఆర్డర్స్ ఇవ్వాలి ఈ దేశం ప్రభుత్వం. లేదంటే విదేశాల్లో ఉన్నటువంటి ఏ దేశంలో ఉంటే ఆ దేశం వాళ్ళైనా సరే వీడిని బహిరంగంగా ఉరేయాలి. లేదు అంటే కనుక కనిపించిన చోటే కనిపించిన వాడిని పిట్టన కాల్చినట్టు కాల్చి చంపేయాలి. అంత నీచమైనటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వాడు ఈ అన్వేష్ అనేవాడు. గతంలో వీడు బెట్టింగ్ యాక్స్ సందర్భంలో ఒక యూట్యూబర్ని బూతులు తిట్టేటప్పుడు పాత బస్తీలో అతని తల్లి వ్యభిచారం చేసుకుంటుందని, అతను ఆటో దోలుకునేవాడని చాలా నీచంగా మాట్లాడాడు. అంటే తల్లి అంటే గౌరవం లేకుండా వ్యభిచారిగా మాట్లాడాడు. తర్వాత విజయవాడ బెంచ్ సర్కిల్లో తీసుకొచ్చి ఇక్కడ వ్యభిచారం చేసుకు బతకండి అని కూడా సంబోధించినటువంటి ఒక నీచ్ కమీన కుత్తేగాడు వీడు. ఈరోజు మహిళలని ఏదో ఉద్ధరిస్తాను, మహిళా అభ్యుదయం కోసం ఏదో పోరాటం చేస్తాను అంటూ వీడు తెర మీదకి వచ్చి మాట్లాడినటువంటి అంశం ఏంటంటే దేశ మూలాలకు సంబంధించినటువంటి అంశము, మనోభావాలకు సంబంధించిన అంశము, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన అంశము. సీతాదేవి లాంటి వాళ్ళని రేపు విక్టిమ్స్గా ప్రస్తావించి మాట్లాడటం అంటే ఆ రోజు వ్యక్తుల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు అనుకుంటే ఈరోజు ఆడు ఈ దేశ మూలాలు, ఈ సంస్కృతి సాంప్రదాయాలు, ప్రాచ్యత నాగరికతని ఈ దేశంలో అవలంబించాలంటూ వాడు పలికిన పదాలు ఇవన్నీ కూడా ఈరోజు వెరసి ఈ దేశం మొత్తం కూడా రగులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆఫ్టర్ ఆల్ ఒక యూట్యూబర్ గాడు ప్రపంచ యాత్రికుడు అని చెప్పుకుంటూ ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ ప్రజలు వీడియో చూస్తే తప్ప, అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు వీడియో చూస్తే తప్ప వీడు ఇంకొక దేశం వెళ్ళి ఇంకొక వీడియో చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నవాడు. లక్షల్లో నేను డబ్బులు సంపాదించుకుంటున్నా అని చెప్పినా వీడు లక్షల్లో సంపాదిస్తున్న డబ్బులు ఇక్కడ అందరూ వాడికి ఇస్తున్నటువంటి మద్దతు, ఇక్కడ వాడు కష్టపడుతున్నాడు, వాడికి అందరూ సపోర్ట్ చేశారు, వాడిని సబ్స్క్రైబ్ చేశారు, వాడి ఛానల్ వాడు పెట్టిన వీడియో ప్రతిదీ చూశారు, వాడికి రెవెన్యూ పెరగడానికి సపోర్ట్ చేశారు. ఎందుకంటే వాడు వీళ్ళందరిని ఎంటర్టైన్ చేస్తున్నాడు కాబట్టి. అలాంటి ఎంటర్టైన్ చేసేటువంటి వ్యక్తుల్ని పట్టుకుని, అంటే అన్ని భావజాలాలు కలిగిన వ్యక్తులని పట్టుకుని వాళ్ళు ఆరాధించేటువంటి దేవతల్ని నీచంగా మాట్లాడడం, ఈ దేశానికే చెడ్డ తలమానికంగా, ఈ దేశ పౌరుడై ఉండేవాడు ఈ దేశానికే అవమానాలు తెచ్చే విధంగా తలమానికంగా ఈరోజు ఆడు తయారయ్యాడంటే అది ఎంత నీచమో చూడండి. కరిగిపాటి నరసింహరావు గురించి మాట్లాడాడు, శివాజీ గురించి మాట్లాడాడు, వల్గర్ కంపారైజేషన్ చేశాడు. ఓ పుచ్చకాయ పట్టుకుని కీరా దోశ పట్టుకుని వల్గర్ కంపారైజేషన్ చేశాడు. జూమ్ లైవ్లో మాట్లాడుతూ మహిళల్ని చాలా అసభ్యకరంగా మాట్లాడాడు. మరి ఈడేమి మహిళా పక్షపాతి, ఈడేమి మహిళలను ఉద్ధరిస్తాడు, ఈడేమి గురజాడ అప్పారావులాగా వీడేమి అంత పెద్ద మార్పు తీసుకురాగలుగుతాడు, ఈడే మహిళలకి సపోర్ట్ చేసేది, ఈడే మహిళల్ని గౌరవించట్లేదు, ఈడే నీచంగా మాట్లాడుతున్నాడు, ఈడే దేవతల్ని రేప్ విక్టిమ్స్ అని చెప్పని మాట్లాడుతున్నాడు. సో వీడే ఇలా మాట్లాడుతూ ఉంటే, వీడే ఇంత నీచంగా మాట్లాడుతూ ఇంకా మహిళలకి ఏం సపోర్ట్ చేస్తాడు వీడు? సో అలాంటి వీడిని ఈరోజు దేశం మొత్తం తగులుకుంది, గట్టిగా తగులుకుంది. వీడి ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నారు, వీడి ఛానల్ రిపీట్ కొడుతూ ఉన్నారు. వీడి ఛానల్ మీద పూర్తిగా అంటే జనాలకి విరక్తి వచ్చేసింది. వీడు మాటల మీద ఈడి ఎకిలి చేష్టలు, ఎంగిలి కోతల మీద ప్రజల్లో ఒకలాంటి ఈర్ష్య వచ్చేసింది. ఆ ఈర్ష్యతో ఈరోజు ఆ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు దాకా వాడు బతికింది దేని మీద అంటే ఆ యూట్యూబ్ మీదే. వీళ్ళు మద్దతు ఇస్తేనే బ్రతికాడు వాడు. అలాంటి వీడిని ఈరోజు అన్సబ్స్క్రైబ్ చేయడం వల్ల వీడు వీడియోలు రేపొద్దున దేకేవాళ్ళు లేక వీడు ఏం చేయాలంటే ఏ ప్రాచ్యత నాగరికత మీరు నేర్చుకోండి, గుడ్డ ముక్కలు కట్టుకుని తిరగండి అని చెప్పని మహిళలకు పిలిపిస్తున్నాడు. అంటే మహిళలను వాడు ఎలా చూడాలనుకుంటున్నాడంటే సంస్కృతి అంటే సాంప్రదాయ వస్త్రాల్లో చూడాలనుకోవటం లేదు, గుడ్డ ముక్కలు కట్టుకుని తిరిగితే చూడాలని కోరుకున్నంత నీచమైనటువంటి కక్కుర్తి నా కొడుకులాగా వాడు అలాంటి పిలిపిస్తున్నాడు. మహిళలకు నచ్చిన బట్టలు కట్టుకోవచ్చు, అలా అని చెప్పని గుడ్డ పిల్లకలు కట్టుకుని తిరగండి అని చెప్తాను వాళ్ళని అవమానించడం. అది నా కొడుకు ఇది అవమానమో లేదంటే దానిలో ఏదన్నా
అది అవమానమా లేదంటే అది మంచి విషయం అనేటువంటి అవగాహన కూడా లేకుండా చెత్త నా కొడుకు చెత్త వాగుడు అంతా వాగాడు. ఈ చెత్త వాగుడికి ఈరోజు ఈ దేశం మూలాల మీద పడినటువంటి పరిస్థితి. ఈ దేశంలో పుట్టి ప్రాచ్యత అన్ని దేశాలు తిరుగుతున్నటువంటి ఇలాంటి చెత్త నా కొడుకు చేసేటువంటి కామెంట్స్ ప్రపంచ దేశాలకి ఇక్కడ ఉన్నటువంటి నాగరికత, ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాల గురించి ఏమి నేర్పుతున్నట్టు? ప్రపంచంలో చాలా దేశాలు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఆ సంస్కృతి, ఆ సాంప్రదాయాలు నేర్చుకుంటానికి చూస్తుంటారు. ఈ కట్టు బొట్టు ఇదంతా కూడా చాలా గౌరవిస్తారు. అలాంటి వాళ్ళని లేదంటే వాళ్ళకి దేవతలకు ఉన్నటువంటి వాళ్ళని, వాళ్ళ ఆదర్శాలుగా బతుకుతున్న మహిళల్ని చాలా గౌరవిస్తుంటారు. అలాంటి మహిళల్ని ఈరోజు వీడు ఇంత నీచంగా మాట్లాడి, ఆ దేవతల్ని మాట్లాడి ఈరోజు మహిళలకి వీడు పెద్ద ఎత్తున అవమానం పరిచినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. సో ఇప్పుడు వీడికి యూట్యూబ్ రెవెన్యూ పోతే మిగిలేది ఏంటి అంటే, వీడు ఏ దేశాలు అయితే తిరుగుతున్నాడో లేదా ప్రస్తుతం ఏ దేశంలో అయితే స్టే చేస్తున్నాడో ఆ దేశంలో వీడు టాయిలెట్స్ కడుక్కుంటూ ఆడి జీవనాన్ని గడపాలి. ఎందుకంటే భారతదేశంలో వీడు అడుగు పెడితే వీడు ఈ భారతదేశంలో ఏ ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టినా వీడికి దేహశుద్ధి జరగవచ్చు. లేదు అంటే కనుక ఎమ్మటిని ఇమిగ్రేషన్ నుంచి వీడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తే జీవితకాలం జైల్లో కూడా పెట్టచ్చు. ఎందుకంటే ఆడు చేసినటువంటి తీవ్రమైనటువంటి పదజాలం ఈరోజు దేశం మొత్తం దాదాపుగా 99% వీడిని వ్యతిరేకించేవాళ్ళే. ఎందుకు అంటే వీడు చేసినటువంటి కామెంట్స్ ఏ ఒక్కడో యాక్సెప్ట్ చేయలేడు. మతాల వారిగా చూసినా యాక్సెప్ట్ చేయలేరు. మతాల వారిగా చూసినా ఏదో హిందూ దేవుడికి అనుకోరు. ఎందుకంటే మహిళా దేవత అని కొనియాడబడుతున్న ఈ దేశ మహిళలు ఆదర్శంగా తీసుకున్నటువంటి ఒక దేవతని వీడు అలా మాట్లాడటం అనేది ఎవడ యాక్సెప్ట్ చేయడు. సో కాబట్టి వాడి మీద చర్యలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి వీడు ఈ దేశంలో అడుగు పెడతాడా అంటే ఇక్కడ నుంచి వెళ్ళి తీసుకొస్తారా అనే విషయం పక్కన పెడితే, ఈ దేశంలో ఇక అడుగు పెట్టకపోతే, ఎందుకంటే ఆడు ఈ దేశానికి రానని చెప్పాడు. ఎందుకంటే ఆడి దేశంలో వస్తే వాడికి కూతురు పుడితే ఇక్కడ రేప్ చేసేస్తారంట. అంటే ఈ దేశం మీద, ఈ దేశంలో పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ తిని ఇక్కడ చదువుకుని ఇక్కడ వాళ్ళు డబ్బులు ఇస్తే బ్రతికేటువంటి ఈ నీచపు నికృష్టపు నా కొడుకు ఈ దేశంలో ఆడ బిడ్డ వస్తే రేప్ చేసేస్తారని చెప్పి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అంటే ఈ దేశం మీద ఎలాంటి ముద్ర వాడు వేస్తున్నాడంటే అంత నీచమైన ముద్ర ఆడు వేస్తున్నాడు. అంత చెత్త నా కొడుకాడు. సో కాబట్టి ఏంటంటే ఆడు ఈ దేశంలో ఎలా అడుగు పెట్టలేడు. అడుగు పెడితే ఏం జరుగుతుందో వాడికి తెలుసు. సో అడుగు పెట్టలేక వీడు ఏం చేయాలంటే, వీడు యూట్యూబ్ వీడియోలు ఎవరు చూస్తారు? ఇంకా ఈ దేశం వాళ్ళే కదా చూడాలి, ఎవరు చూడరు. అప్పుడు వీడికి వచ్చేటువంటి ఆదాయం ఉంటుందా అంటే, సో వీడికి వచ్చే ఆదాయం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వీడు బ్రతికే బ్రతుకు, వీడు జీవనోపాధికి ఎక్కువ డబ్బులు కావాలి. వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉంది. సో అన్ని డబ్బులు వీడికి రావు ఒకవేళ యూట్యూబ్ మీద వాడు బతకాలనుకున్నా. కాబట్టి ఏంటంటే ఏ దేశంలో అయితే వీడు ఉంటున్నాడో ఆ యూట్యూబ్ మీదకి వచ్చే డబ్బుల కన్నా వాడికి ఆ దేశంలో టాయిలెట్లు కడుక్కుంటే ఎక్కువ వస్తాయి. సో భవిష్యత్తులో వాడి నోటు దుల వల్ల ఎంతైతే నేను కోట్లు లక్షలు సంపాదిస్తున్నా అని చెప్పి మాట్లాడాడో అంత అహంకారం, అంత పొగరు ఒక్కసారిగా దిగి ఏదో దేశంలో టాయిలెట్లు కడుక్కుని బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మాట్లాడే ముందు నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉన్నప్పటికి కూడా వాడు దాన్ని మర్చిపోయి నోటుకొచ్చినటువంటి పదాలని కోయటం వల్ల ఈ దేశం మూలాల మీద ఈరోజు వాడు ఎంత వ్యంగ్యంగా, ఎంత అవమానకరంగా మాట్లాడారని అర్థమవుతుంది. సో కాబట్టి వీడు ఈ దేశంలో అడుగు పెట్టినా మళ్ళీ ఈ దేశానికి చెడ్డ తప్ప, అంటే ఈ దేశం ఒక పాపమే ఇంకా. కాబట్టి వీడు ఏదన్నా దేశంలో ఉంటే అక్కడ ఆ దేశ చట్టాల ప్రకారం వాడికి శిక్షలైనా వేయాలి. లేదు అంటే కనుక బ్రతుకున్నంతకాలం ఆడ ఆ దేశంలో ఉండి టాయిలెట్స్ అయినా కడుక్కోవాలి. సో అక్కడ టాయిలెట్స్ కడుక్కునే ఆడ జీవనోపాధిని గడపాలి ఇంకా.